నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకి వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్‌తో. ఆ పాయింట్స్‌ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం. సో, మీ యొక్క జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏలినాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏలినాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు. ఏ దశ జరుగుతుంది? భుక్తి ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి. శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి. తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో, బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది? ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండీ. సో, అలానే దశాభుక్తి ఇంకొక 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో, ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి. వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
సో, మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బె రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి. ఇక సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో సూర్య, బుధులు ఇద్దరే యోగిస్తున్నారండి. సూర్యుడు జూన్ 15వ తేదీ తర్వాత లాభస్థానానికి సంచారం. అంటే దాదాపు జులై 15వ తేదీ వరకు కూడా ఆయన యోగిస్తూనే ఉంటాడు. మీ జన్మ రాశికి అధిపతి అయిన సూర్యుడే యోగిస్తున్నాడు కాబట్టి, సో, జులై 15వ తేదీ వరకు ఆయన ఆహ్, మిథున రాశిలోనే ఉంటాడు. అంటే ఈ జూన్ 15వ తేదీ వరకు దశమ స్థానంలో, తదుపరి లాభస్థానానికి వచ్చి సంచారం చేయబోతున్నారు. అంటే సూర్య, బుధులు మినహా మిగతా గ్రహాలు పెద్దగా యోగించే ఒక క్రమంగా అయితే లేదండి. అయితే ఇక్కడ మనకి సప్తమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉండడము ఆయనేం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఓన్లీ పార్ట్నరు ఆహ్, మీ ఒక జీవిత భాగస్వామి. సో, దీనిపైనే మీకు అక్కడ ఇబ్బందులేమన్నా ఉంటే దానిపైనే మీకు ఇబ్బందులుంటాయండి. అంటే శని కర్మకారకుడు కాబట్టి ఏ ఇంట్లో ఉంటే దాని ద్వారా కర్మని బయటికి తీస్తూ ఉంటాడు. సప్తమ స్థానంలో శని ఉండడం. సో, భార్యాభర్తల మధ్య ఆర్గ్యుమెంట్. అంటే మీరు సింహరాశి పురుషులైతే మీ భార్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే నేను చెప్పినట్టు నా భర్త వినాలి. సో, అలా ప్రవర్తన ఉంటుంది. సపోజ్ సింహరాశి వాళ్ళు స్త్రీలైతే మీరు మీ భర్త అనుకుంటూ ఉంటారు. సో, నా భార్య నేను చెప్పినట్టు వినాలి అన్నట్టుగా. సో, మొత్తానికైతే వైవాహిక జీవితంలో అయితే మనస్పర్ధలు ఉంటాయండి. పైగా గురుబలం అనేది లేదు. సో, ఇవన్నీ కూడా కొద్దిగా వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు. బట్ రాష్ట్రాధిపతి ఆహ్, లాభస్థానంలో ఉండడము, దశమ లాభస్థానంలో కేంద్ర మరియు లాభస్థానంలో సంచారం ఏదైతే ఉందో, సో, ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే క్రమేణంగా ఆర్థిక విషయంలో అభివృద్ధి అనేది సాధించడానికి అవకాశాలుంటాయి. సంఘంలో మంచి గుర్తింపు రావడము, పేరు ప్రఖ్యాతలు పెరగడం లాంటివి. సో, తర్వాత కొత్త కొత్త మిత్రులు పరిచయం అవ్వడము, ఆ మిత్రుల ద్వారా కొన్ని పనులన్నీ చేసుకోవడం లాంటివి. ఆదాయ మార్గాలు పెరగడము. అంటే మల్టీవేలో మీకు డబ్బులు రావడానికి అవకాశాలుంటాయి. ఇన్ని రోజులు పెట్టుబడి పెట్టుకొని మీరు బిజినెస్ మల్టిపుల్ వేలో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఆదాయం బాగా రావడానికి అవకాశాలుంటాయి. తర్వాత గృహ మార్పు చేసుకోవడానికి కూడా ఇక్కడ బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగం దొరికే అవకాశాలుంటాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి దశమ స్థానంలో, లాభస్థానంలో సంచారం ఏదైతే ఉందో, ఇక్కడ ఉద్యోగం దొరకడానికి అవకాశాలుంటాయి. అయితే ఇక్కడ కుటుంబపరంగా, తర్వాత వ్యక్తిగత జీవితం అంటే పర్సనల్ భార్యాభర్తల విషయంలో మాత్రమే కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మీ భార్య లేదా భర్త తరపున బంధువులతో చికాకులు, కొన్ని మనస్పర్ధలు, సో, గొడవలు లాంటివి. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. సో, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహారం చేసుకున్నట్లు గనకైతే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఉద్యోగం విషయంలో అభివృద్ధి, ఆర్థిక విషయంలో అభివృద్ధి, పొలిటికల్ ఈ రాజకీయ ఒక పదవిలో ఎవరున్నారో, సో, వాళ్ళకి చానా యోగ్యవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. కాంట్రాక్టర్సు, బిల్డర్సు, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో పనిచేసే వాళ్ళకి. సో, వీళ్ళందరికీ కూడా లబ్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. జ్యోతిష్యులకు కూడా ఈ సింహరాశిలో ఎవరైతే జ్యోతిష్యం ఫీల్డ్‌లో ఉంటారో వాళ్ళకి కూడా బాగా ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. పైగా నవమాధిపతి నవమస్థానంలో కుజుడు. ఆయన ఇంట్లో ఆయనే స్వక్షేత్రంలో ఉండడము. పిత్రార్జిత ఆస్తులు మీకు కలిసి రావడం కావచ్చు. గతంలో మీరేదైతే కోర్ట్ కేసుల్లో ఇరుక్కొని ఉంటారో అంటే పిత్రార్జిత ఆస్తుల కోసం ఏదైనా కోర్ట్‌కి మీరు చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఈ సమయంలో కొద్దిగా విజయం మీ పైన అంటే మీ తరపున రావడం లాంటిది. సో, ఇటువంటివన్నీ మంచి శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఈ మాసమంతా మీకు ఇబ్బందులుండవండి. ఎందుకంటే ఎంత ఇబ్బందులొచ్చినా రాష్ట్రాధిపతి బాగున్నాడు. సూర్యుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి, సో, ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే భార్యాభర్తల విషయంలో, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత డబ్బులు ఎక్కువ ఖర్చులు పెట్టకుండా చూసుకోండి. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది. తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోవడం. తర్వాత
హనుమాన్ మందిరానికి వెళ్ళి తమలపాకులతో చేసిన హారాన్ని వేయడము, తర్వాత ప్రతిరోజు శివ సహస్రనామం, ప్రతి గురువారం శివుడికి పసుపు నీళ్ళతో అభిషేకం లాంటిది, దత్తాపారాయణం చేసుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.